అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశి వాళ్ల భవిష్యత్ ఎలా ఉంటుందో, కుంభరాశికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ధనయోగం రాజయోగం సిద్ధింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్లు 2025లో పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 సంవత్సరాల్లో మే నెల 15వ తేదీ దేవగురువైన బృహస్పతి పురుష రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే మే 2025 17వ తేదీ రాహువు మీన రాశిలో నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే 2025 సంవత్సరాల్లో 4 పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ 4 పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల 30వ తేదీ మారుతున్నాడు. గురువు మే 15 మారుతున్నాడు. రాహుకేతువులు మే 15వ తేదీ మారుతున్నారు. ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వాళ్ల భవిష్యత్తు మొత్తం కూడా ఈ 4 గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది. మార్చి 2025 30 శని కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించగానే కుంభరాశి వారికి ఏలినాటి శని ఆఖరి పేజీ అనేది స్టార్ట్ అవుతుంది. 7 గంటల 30 నిమిషాలు సంవత్సరాలు, 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా చివరి 2 గంటల 30 నిమిషాలు సంవత్సరాలు మాత్రమే మిగిలింది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట తూలి మాట్లాడకూడదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. కొంచెం కైనంగా ఉన్నా కూడా ద్వితీయలో చేస్తున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. వాళ్ల మనసెరిగి మాట్లాడాలి. చిరునవ్వుతో మాట్లాడండి. ప్రేమపూర్వకంగా మాట్లాడండి. లేకపోతే మీ మాట వాళ్ల ఫ్యామిలీలో గొడవలయ్యే అవకాశముంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఇదిలో శని దోషం ఏలినాటి శని ఆఖరి ఫేస్ వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే శివాభిషేకం చేసుకోవాలి. ప్రతి శనివారము సోమవారం నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకోవడం, లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసుకోవటం ద్వారా ద్వితీయంలో శని సుశాంత్ తొలగిపోతుంది. అలాగే ద్వితీయంలో శని దోషం నుంచి బయటపడటానికి కుంభరాశివాళ్లు ఇంకొక పరిహారం చేసుకోండి. శనివారం పూట నెలకొకసారి కేజీబాబు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంతులుగారికి దానం ఇస్తూ ఉండండి. దానివల్ల కూడా ఏలినాటి శని ఆఖరి ఫీజు ద్వితీయంలో శని వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మే 2025 18 నుంచి కుంభరాశి వాళ్లకి రాహుల్ జన్మలో సంచారం చేస్తున్నాడు. జన్మలు రాహు ఏం చేస్తాడంటే ఫాంటసీ ఆలోచనలు ఇస్తాడు. జాన్ వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఏదైతే రియాలిటీ ఓరిలిటీ గురించే ఆలోచిస్తారు. ఏదైతే ఇమాజినేషన్ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. జరగని విషయాల గురించి ఆలోచించడం, ఫాంటసీలో ఉండటం, ఫామ్లో ఉండటం, వాస్తవానికి దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా జన్మలో రాహువు మే 15వ తేదీ నుంచి కుంభరాశి వారికిస్తాడు. అలాగే మే 15వ తేదీ నుంచి జన్మలో రాహుల్ ఉన్నాడు. కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశముంది. గాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ గాని, ఇట్లాంటివి గాని, స్కిన్ డిసీజెస్ కాని, వైరల్ ఇన్ఫెక్షన్స్ కాని, ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జన్మలో రాహుదోషం తొలగిపోవాలంటే, ఈ ఫాంటసీ వరల్డ్ బయటకొచ్చి రియాలిటీలో జీవించాలంటే, ఈ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్లు ఏం చేయాలంటే శివుడికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఆదివారం కూడా శివలింగానికి ఇంట్లో గాని, దేవాలయంలో గాని తేనెతో అభిషేకం చేసుకుంటే ఈ జన్మలో రాహు దోషం తొలగిపోతుంది. అలాగే దుర్గాదేవి ఆలయంలోని అమ్మ దీపాలు వెలిగించుకోవాలి. ఆదివారం సాయంత్రం 4 నడిపించారు. మధ్యలో దుర్గాదేవి పెట్టండి. ఇలా 12 ఆదివారాలు చేస్తే కూడా జన్మలో రాహు దోషం తొలగిపోతుంది. అలాగే 7వ స్థానంలో కేతు సంచారం కూడా మే 18 నుంచి కుంభరాశి వాళ్లకు మొదలవుతుంది. సప్తమ కేతువు ఏం చేస్తాడు? పెళ్లి నిశ్చయం కావటం లేదు చేస్తాడు, లేదా మ్యారేజ్ రిలేషన్ బ్రేక్ అయ్యేలాగా చేస్తాడంటే కుంభరాశి వారికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం అనేది
మే 15 నుంచి సప్తమ కేతు దోషం వల్ల కనిపిస్తోంది. అలా జరగకుండా ఉండాలంటే మేరేజ్ ఫిక్స్ కాకుండా ఉండటము, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బ్రేకప్ లేదా వాళ్ల మధ్య డిస్టెన్స్ పెరగడం, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, సప్తమ కేతు దోషం తొలగిపోవాలంటే కుంభరాశి వాళ్లు మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేసుకోండిలా 7 మంగళవారాలు చేస్తే సప్తమ కేతు దోషం మొత్తం తెలిసిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. పెళ్లిలు నిజమవుతాయి. మరి కుంభరాశి వారికి యోగమే లేదా అంటే బ్రహ్మాండమైన యోగం కూడా ఉంది. అదేంటంటే గురు ఎక్సలెంట్ గా యోగిస్తున్నాయి. 5వ స్థానంలో గురు సంచారం ఉంది. చాలా అద్భుతం. రాసిపెట్టుకోండి. కుంభరాశివాళ్లు రాహు బాలేకపోయినా, కేతు బాలేకపోయినా, ఏలినాటి శని లాస్ట్ 0 ఇవన్నీ ఇచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే 2025 మే 15వ తేదీ గురువారం నుంచి మిగిలినలోకి మారగానే బ్రాహ్మంగా ధనలాభం స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇన్కమ్ పెరుగుతుంది. మల్టిపుల్ ఫోర్సెస్లో తన వచ్చి పడుతూ ఉంటుంది. విపరీతంగా సంవత్సరం మొత్తం ధనాన్ని సంపాదించగలుగుతారు. అయితే పంచం అనేది సంతాన స్థానం కాబట్టి కుంభరాశి వాళ్ల పిల్లలు కూడా టాప్ పొజిషన్కి వెళ్తారు. ఇది కూడా రాసిపెట్టుకోండి. కుంభరాశి వాళ్లు ఎవరైనా సరే మే 2025 15 తర్వాత వాళ్ల పిల్లలు బ్రహ్మాండంగా సైన్ అవకాశముంది. అలాగే పంచమం అంటే స్పిరిచువల్ స్థానం. స్పిరిచువాలిటీ విపరీతంగా పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భగవంతుడి అనుగ్రహం, గురువు అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల మిగతా గ్రహాల వ్యతిరేకత ఉన్నా కూడాదంతా కలిపి చేసుకుంటారు కాబట్టి దిగువడాల్సిన అవసరం లేదు. పంచమ గురు సంచారం ఉండటం వల్ల ఏలినాటి శని, జమున, రాహు, కేతువుల వ్యతిరేకంగా ఉన్న వాటన్నింటి నుంచి బయటపడొచ్చు. అంతిమంగా అనుకూల ఫలితాలు సిద్ధి చేసుకోవచ్చు. అయితే 4 పెద్ద గ్రహాలు ఒక గురువు యోగిస్తుంది కాబట్టి శ్రేణికి రాహుకేతు పరిహారాలు పాటించుకుంటే 2025 మొత్తం కుంభరాశి వాళ్లు రాజయోగాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.